నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ 16వ డివిజన్లో విజయం సాధించిన కాంతాల జగన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవ సభను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేశారు. నినాదాలతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. విజయోత్సవ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రజల అభివాదాలను స్వీకరించింది. అభ్యర్థిపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు వాహనాలపై కలిసి పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు. మర్దాపూర్ లక్ష్మీపూర్ గ్రామంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగినటువంటి ఎలక్షన్లో 16వ డివిజన్ అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. ఇందులో నాకు ఓటేసిన ప్రజలందరూ నా కోసం నా వెంట జరుగుతున్నారు. వాళ్ళందరికీ నేను అభివాదం చెప్తున్నాను. వాళ్ళందరికీ నా అభినందనలు చెప్తున్నాను. ఇంకా ఇలాగే ప్రతి విజయంలో నాకు భాగంగా ఉండాలని వాళ్ళని కోరుకుంటూ ఈ విజయోత్సవాన్ని నడిపించుకుంటానని నా అభిప్రాయం. నేను కాశపాక శంకరయ్య 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను. ఈరోజు శ్రీ కాంతాల జగన్ రెడ్డి గారికి మీద నమ్మకం ఉంచిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిపైన వారి ఒక సంక్షేమ పక్షాల పట్ల విశ్వాసం ఉంచి అతి భారీ మెజార్టీతో గెలిపించిన శ్రీ మా కాంతాల జగన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అంటేనే గరీబుల పాలన. ఈ పాలనలో భాగంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరియు మా గ్రామ మాజీ సర్పంచ్ అయిన బొమ్మ ఈశ్వరన్న గారి నాయకత్వం పట్ల నా పట్ల నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన నా 16వ డివిజన్ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరోమారు చెప్పింది కనుక ఈ పార్టీ ఈ సన్మాన సభకు వచ్చేసిన నా గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కాబట్టి ఓటర్ మహాశయులారా, మీరందరూ కూడా మీ అందరికీ లంచ్ అవర్ ఉంది కాబట్టి అందరూ రావాల్సిన కోరుతున్నాను. జై కాంగ్రెస్. ప్రతి అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించడం మరియు సంక్షేమ పథకాలు చేయడం. ఏంటంటే ఎవరు చనిపోయినా కానీ మా పార్టీలకు ఖచ్చితంగా మా అభ్యర్థిగా ప్రకటించుకుంటారు. వారు కలిసి సానుభూతి తెలుస్తాడు. దానికి ఏజెంట్ అంటే ఏం లేదు సార్, మేము మంచికి మారిపోయారు ఏజెంట్ అని పెట్టుకోలేము. మా ఏజెంట్ ఏంటంటే మాకు గెలిపే ఏజెండా, ప్రజల సేవ మా ఏజెండా. ప్రతి ఒక్క సమస్య మీద పాల్గొని చేస్తారు ఆయన. కాబట్టి ఏజెంట్ అంటే ఏం లేదు సార్. 3 సార్లు మాకు ఓడిపోయినందుకు మా సార్కు సార్ ఘన విజయం కల్పించినందుకు 3 టర్ములు కలిసి 600 మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించుకుంటాం, ప్రతి ఒక్క ఇంటికి పోతాం, సేవలు అందిస్తాం సార్. ఏజెంట్ అంటే ఏం లేదు, ప్రతి ఒక్క కార్యకర్త కలుస్తాం, కలుపుబెట్టి కాపాడుకున్నామని ప్రజలు